ఓకే. పంచకోశాస్ అంటారండి బేసిక్ గా. ఓకే, పంచకోశాలు అంటారు. అంటే చక్రాస్ మీ బాడీలో ఒక్కొక్క ఎనర్జీ సెంటర్ అయితే మనకి ఈ పంచకోశాలు అనేది మనకి మన ఫిజికల్ బాడీ కాకుండా మనకి ఇంకా ఇంకా చాలా బాడీస్ ఉన్నాయి. సో అది యాక్చువల్ గా మనకు చాలా చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క దాని గురించి తెలుసుకున్న తర్వాత ఇన్ డీటెయిల్డ్ నేను ఏం చేస్తాను అంటే ఒక్కొక్క కోశ గురించి మళ్ళీ ఇన్ డీటెయిల్డ్ మనం ఇంకోసారి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే నాకు తెలిసి ఈ కోశాస్ అనే సబ్జెక్ట్ చాలా మంది కొత్త. చక్రాస్ కొంతమంది తెలుసు అట్లీస్ట్, కొంతమంది మెడిసిన్ ఉన్న వాళ్ళకి ఐడియా ఉంది. ఓకే, కొంచెం కొంతమంది బేసిక్ స్పిరిచువాలిటీ ఉన్న ఉన్న వాళ్ళకి ఐడియా ఉంది. కానీ ఈ కోశాస్, ఈ ఈ పంచకోశాలు అనేది మాత్రం కొంచెం కొంచెం తక్కువే. సో ఈ రోజు మీకు నోట్స్ ఉంటే కనుక ప్లీజ్ రాసుకోండి. ఓకే. సో సో థింగ్ ఏంటంటే ఈ ఫైవ్ కోశాస్ ఏంటి అంటే మనకి మన ఫిజికల్ బాడీ మన ఫిజికల్ బాడీని మనం అన్నమయ కోశ అంటాం. ఓకే, మన ఫిజికల్ బాడీ అయితే మనం చూస్తున్నామో, మనం అర్థంలో చూసుకుంటామో, లేదా మనం ఆ, పక్క వాళ్ళు చూస్తున్నామో, అది బేసిక్ గా మనకి అన్నమయ కోశ అంటారు. అన్న అది ఒక ఫిజికల్ బీయింగ్ అన్నమాట. ఓకే. సో ఇది యాక్చువల్గా ఫస్ట్ మెన్షన్ ఇన్ తత్తియ ఉపనిషత్ అంట. బేసిక్ గా ఫస్ట్ దాంట్లో మనకి కోశాస్ గురించి వచ్చిందంట. సో బేసిక్ గా అంటే మనకి ఇన్నర్ వర్క్, ఇన్నర్ వరల్డ్ గురించి మనం బాగా తెలుసుకోవాలి. అంటే మనం యాక్చువల్గా మన యూనివర్స్ కి కనెక్ట్ అయి ఉన్నాం, కానీ డిస్కనెక్ట్ అయి ఉన్నాం. మనం అది తెలుసుకోలేకపోతున్నాం. సో ఈ ఫైవ్ కోశాస్ అని ఉంటాయి. ఒక్కొక్క కోశ ఏంటి అన్నది కొంచెం మన గురించి కొంచెం కొంచెం చూద్దాం. సో ఫైవ్ కోశాస్ అని మీరు ఇన్కేస్ రాసుకున్నట్టు రాసుకోండి. ఫస్ట్ ఏమో అన్నమయ కోశ అండి. దిస్ ఇస్ ఫిజికల్. దాని తర్వాత ప్రాణమయ కోశ, ప్రాణ, లైఫ్, లైఫ్ ఫోర్స్. నెక్స్ట్ మనోమయ కోశ, థాట్స్, మెంటల్ హెల్త్, మన మెంటల్ ఇంబ్యాలెన్స్ ఇదంతా కూడాను. నెక్స్ట్ విజ్ఞానమయ కోశ, మనకున్న జ్ఞానం, విజ్డమ్ ఇదంతా అన్నమాట. ఈరోజు మనం ఏంటి కొత్త నేర్చుకుంటాం. ఓకే, సో ఒక కొత్త విషయం నేర్చుకుందాం. మన లెర్నింగ్ అనేది కూడా చాలా మందికి చాలా చాలా సంవత్సరాల క్రితం ఆగిపోయింది. సో ఒక విజ్ఞానమయ కోశ అది. నెక్స్ట్ ఆనందమయ కోశ, బ్లిస్ఫుల్ బాడీ. సో ఈ ఫైవ్ కోశాస్ అని పంచకోశాస్ అంటాం. ఓకే, సో మీరు ఇన్ కేసు రాసుకుంటే నేను. సో ఫస్ట్ అన్నమయ కోశ, అన్నం, అన్నం ఫుడ్ అంటాం కదా. ఓకే. సో ఇదేంటంటే ఫస్ట్ అండ్ అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ. అంటే ఫిజికల్ బాడీ అంటే ఏంటి? స్కిన్, బోన్స్, మన టిష్యూస్, మన ఫిజికల్ పార్ట్స్, మన సర్వైవల్ కి ఏదైతే ఇప్పుడు ఇప్పుడు ఫిజికల్ గా ఒక ఒక లివర్ ఉండాలి, ఒక కిడ్నీ ఉండాలి. ఫిజికల్ బీయింగ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అంతే కదా. సో మనం ఇప్పుడు ఏది ఎక్స్పీరియన్స్ చేయాలన్నా మనం ఈ ఎర్త్ మీద మనం ఫిజికల్ బాడీతో ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో దీనికి బేసిక్ గా మనకి యాంజిల్స్ వచ్చినప్పుడు కానీ, అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కానీ మనకు ఒక్క విషయం చెప్తూ ఉంటారు. అంటే ఏంటంటే లైక్ మీ బాడీని మీరు టెంపుల్ లా చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ చేయాలన్నా, రేపు పొద్దున్న మీరు ఇంకా ముందుకి మన లైఫ్ చూడాలన్నా మనకి ఫిజికల్ బాడీ ఉండాలి. మీకు తెలుసు ఫిజికల్ బాడీ లేకపోతే ఏమవుతుందో, ఆత్మ ఉంటుంది, అది ఏ విషయం. సో ఫిజికల్ బాడీ అనేది మన రేపు పొద్దున్న ఎక్స్పీరియన్స్, మన లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలన్నా ఫిజికల్ బాడీ అవసరం. సో మీ సోల్, ఓకే, ఒక మీకు ఒక లెసన్ చెప్పాలన్నా మీరు అది ఈ వరల్డ్ లో, ఈ ఎర్త్ మీద ఫిజికల్ బాడీతోనే మన చర్యలు, కథలు, కర్మలు చేయాలి. కాబట్టి అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫిజికల్ హెల్త్ మనకు చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం దీన్ని ఒక టెంపుల్ లా చూసుకోవాలి. ఎందుకంటే సోల్ కి ఉండడానికి ఫిజికల్ వరల్డ్ లో ఫిజికల్ బాడీనే ఉంది. సో అది అది మన టెంపుల్ లా చూసుకోవాలంటే వాట్ వి ఈట్, మైండ్ఫుల్ గా ఉండాలి. సో దీనికి ఈ అన్నమయ కోశాస్కి మెయిన్ గా నేను చక్రాస్ గురించి చెప్పినప్పుడు కూడా చెప్పాను. ఒక్క ఒక్క పూట, అంటే ఒక పూట అంటే ఏదో ఫుడ్ మానేమని చెప్పట్లేదు. ఒక్క పూట ఒక్కసారి అయినా కానీ ఒక ఫ్రూట్ డైట్ తీసుకోవాలి మనం చక్కగా. అది ఒక చాలా మంచి ఫుడ్ అన్నమాట. సీజనల్ గా ఏదైనా పర్లేదు. అంటే ఒక ఒక పోర్షన్ ఆఫ్ ఫ్రూట్స్ మనం ఏదో ఒక జామకాయ, ఒక యాపిల్ అలా కాదు. ఒక పోర్షన్ ఆఫ్ ఫ్రూట్, ఒక బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ ఒక వన్ టైం ఇన్ డే తీసుకోవాలి. వన్ టైం వీక్ కదండి, వన్ టైం ఇన్ డే. ఓకేనా. సో దట్ గివ్స్ లాట్ ఆఫ్ గుడ్ ఫుడ్ టు యువర్ ఫిజికల్ బాడీ. ఓకే. సో గుడ్ హెల్త్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మన ఫిజికల్ యాక్టివిటీస్ కి అందరికి తెలుసు యోగా ఎక్సర్సైజ్ చేయాలని చెప్పి. సో బేసిక్
సో బేసిక్ నేను మీకు చక్రాల దాంట్లో నేను మీకు చూపించాను. 7 చక్రాస్ కి 7 ఆసనాస్ ఉన్నాయి. సో మీరు ఆ ఆసనాస్ చేయొచ్చు, లేదా సూర్య నమస్కారాలు చేయొచ్చు. మన అంటే అంటాం కదా, 24 అవర్స్ మనం ఫిజికల్ బాడీతో చాలా పనులు చేస్తాం. టీవీ చూస్తాం, జాబ్కి వెళ్తాం, కార్ డ్రైవ్ చేస్తాం, ఆ, చాలా చేస్తాం. దాంట్లో ఈ 24 అవర్స్ లో ఏం చెప్తారంటే, ఒక 24 మినిట్స్ ఫిజికల్ బాడీ హెల్త్ కోసం మనం ఒక యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ ఏదో ఒక యాక్టివిటీ చేయమని చెప్తారు. సో దిస్ ఇస్ అన్నమయ్య కోశాకి దట్స్ ద టేక్ అవే అన్నమాట. మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకోవడం కాదు, దాని నుంచి మనం రెగ్యులర్ లైఫ్ లో కూడా ఏం చేయాలో కూడా తెలుసుకోవాలి. సో అది అన్నమయ్య కోశ. నెక్స్ట్ ప్రాణ. ఓకే. సో దీన్ని ఏమంటాం అంటే ఆస్ట్రల్ బాడీ అంటాం. సో బేసిక్ గా మనం ఒక్క నిమిషం. ఓకే. సో బేసిక్ గా మనకి ఆ, ప్రాణం అనేది మనం స్కాన్ చేయలేం. అవునా? ఇప్పుడు 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 ఫిజికల్ గా మనం ఒక ఒక ఫిజికల్ పార్ట్ ఉందనుకున్నాం. ఓకే. సో డాక్టర్స్ వినే ఉంటారు, హార్ట్ ఫెయిల్ అయిపోయింది అంటే ఏంటి? ఫిజికల్ గా హార్ట్ ఉంది, కానీ దాంట్లో ప్రాణం లేదు. అందులో ప్రాణం లేదంటే మొత్తం పోయింది. అండ్ అండ్ మీరు చూస్తుంటారు, ఒక పార్ట్ పనిచేయట్లేదు, దాన్ని యాంపుటేట్ చేస్తారు, దాన్ని కట్ చేస్తారు. సో మీకు అర్థమవుతుందా? ఒక ఫిజికల్ గా ఒక పార్ట్ ఉండటం ఎంత ఇంపార్టెంటో, అందులో ప్రాణం ఉండటం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాణం, ప్రాణం. ఓకే. సో దిస్ ప్లేస్ ఆఫ్ వైటల్ వైటల్ రోల్. అంటే మనకి ఒక డైజెషన్ కావచ్చు, ఒక బ్రీతింగ్ కావచ్చు, ఓకే, ఒక ఒక బ్లడ్ ఫ్లో కావచ్చు, ఓకే, ఒక కిడ్నీ ఫంక్షన్ కావచ్చు. ప్రతిదీ ఏంటంటే దాంట్లో ప్రాణం ఉంటే అది దట్ విల్ పెర్ఫార్మ్ అ వెరీ బెటర్ వే అనమాట. సో ఈ యాస్ట్రల్ బాడీ మీకు గుర్తుందా? మీకు మీకు జనరల్ గా నైట్ టైం డ్రీమ్స్ లో మనం ఎక్కడికో వెళ్ళినట్టు, అంటే మనం ఫిజికల్ గా మనం వెళ్ళాం, కానీ ఎక్కడికో వెళ్ళినట్టు, ఓకే, ఏవో చూసినట్టు డ్రీమ్స్ లో, ఈవెన్ మనకి అక్కడ అక్కడ ఏమైనా మూమెంట్ ఉంటే సడన్ పడిపోయినట్టు, జంప్ చేసినట్టు కూడా అనిపిస్తుంటుంది. అంటే ఏంటి? యాస్ట్రల్ బాడీలో ఏం జరిగినా మన ఫిజికల్ బాడీ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో యాస్ట్రల్ ప్రొజెక్షన్స్, యాస్ట్రల్ లెవెల్స్ తో అంటాం చూసారా? సో ఈ ప్రాణం అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. సో బాడీలో ప్రాణం లేదు అంటే ఏంటి? ఫిజికల్ పార్ట్ అంతా ఉంది, కానీ దాంట్లో ఉండాల్సిన లైఫ్ విచ్ యూ కెనాట్ స్కాన్, సో అది లేదనమాట. సో బేసిక్ గా మళ్ళీ మనం ఆ, ఆమ్, దీంట్లోకి వస్తే, మనం రెగ్యులర్ గా చేసేదానికి వస్తే, ఈ యోగిక్ బ్రెత్ మనకి మనకి మీకు గుర్తుందా? ప్రాణమయ కోశకి లైక్ ఒక ప్రాణాయామం చేస్తాం అని చెప్తుంటారు. దిస్ వరల్డ్ ప్రాణాయామం చేస్తున్నాం, భస్త్రిగా చేస్తున్నాం. సో ఈ ప్రాణాయామాలు చేస్తే మనకి మన ప్రాణంకి మీరు ఒక ఫుడ్ ఇచ్చినట్టు అనమాట. ప్రాణాయామం అనేది చాలా బేసిక్. ఒకప్పుడు ఏంటంటే, మనకి ఇప్పుడు కాదు, మనకి బ్రిటిష్ వాళ్ళు లైక్ రాకముందు, ముఘల్స్ రాకముందు, ప్రతి గురుకులంలో ద డే స్టార్ట్ విత్ దిస్ యోగా అండ్ ప్రాణాయామాలు అనమాట. సో ప్రాణాయామం అందుకు తెలిసి ఉంటుంది. సో ఒక ప్రాణాయామ కోర్స్ కూడా, ఒక క్లాస్ కూడా తీసుకుందాం ఒకసారి చక్కగా. సో ఎలా ఉంటుంది, ఎన్ని రకాల ప్రాణాయామాలు ఉంటాయి ఏంటి, సో అది కూడా చేద్దాం. ఓకే. సో సెకండ్ వచ్చేసి మనకి అన్నమయ కోశ తర్వాత ప్రాణమయ కోశ అన్నమాట. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది మనోమయ కోశ అనేది, ఇప్పుడు చూడండి, మనకి ఉండే థాట్స్, మనకు వచ్చే థాట్స్ మనకు వచ్చే థాట్సే కానీ మన మన మనకి డిసైడ్ చేసేది. మనకి ఏంటి లైఫ్, మన అంటే ఒక పని చేయాలన్నా దానికి ప్లానింగ్ కావాలి. ఓకే. అండ్ మనకు వచ్చే థాట్స్ ని మనం డెసిషన్ మేకింగ్స్ అంటాం. డెసిషన్ మేకింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? మన డెసిషన్ మేకింగ్ బట్టి మన మన లైఫ్ ఉంటుంది. అంటే ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఇక్కడ నుంచి ముందుకు ఎలా వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఎలా చేసుకోవాలి. సో ఆ డెసిషన్ తీసుకోవాలి అప్పుడు. సో దీనికి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? మళ్ళీ మనకి మన మెంటల్ హెల్త్ కావచ్చు. కనిపిస్తున్నాం. సో ఇప్పుడు మెమరీ ఉంది.
ఓకే. సో ఈ ఫీలింగ్స్ ఉన్నాయి, ఈ థాట్స్ ఉంది, ఇమాజినేషన్ ఉంది మీకు. ఆ, ఒకసారి నేను కొన్ని ఇమాజినేషన్ ఎక్సర్సైజ్ చేపిస్తుంటాను. ఓకే. సో ఈ మనోమయ కోశ అన్నది ఏంటంటే మనకు వచ్చే థాట్స్, మనం మెడిటేషన్ థాట్లెస్ స్టేట్ లో ఉంటాం. బట్ ఒక ఒక వర్క్ చేయాలన్నా, లేకపోతే ఇంకొక ఒక ఒక టాస్క్ కంప్లీట్ చేయాలన్నా, ఈ స్టెప్ 1 ఏంటి, స్టెప్ 2 ఏంటి, స్టెప్ 3 ఏంటి, స్టెప్ 4 ఏంటి, స్టెప్ 5 ఏంటి, సో ప్రతి మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఈ థాట్స్ మనకి బ్యాలెన్స్డ్ గా ఉండాలి, సార్టెడ్ గా ఉండాలి. ద సేమ్ టైం చాలా లైక్ దిస్ యాక్చువల్లీ మనకి ఈ స్లీప్ లో మనకి చాలా చాలా లైక్ ఇంప్రూవ్ అవుతుంది. అందుకనే ఒక ప్రాపర్ స్లీప్ అనేది చాలా మంచి హెల్త్ అంటాం కదా. సో ఈ మనోమయ కోశానికి ఫుడ్ ఏంటంటే ఒక మంచి డీప్ స్లీప్, రెగ్యులర్ మెడిటేషన్. సో ఇది ఏంటనేసి మెడిటేషన్ మీకు మీరు చూస్తే ప్రతి దాంట్లో వస్తుంది. మెడిటేషన్ అన్నది ఒక చాలా మంచి ఫుడ్ అనమాట. ఫర్ యువర్ ఒక ఒక ఆదా కావచ్చు, లేకపోతే మన చక్రాస్ కావచ్చు, మన మెంటల్ హెల్త్ కావచ్చు, ఓవరాల్ గా మన సోల్ కావచ్చు. బేసిక్ గా ఒక వన్ వర్డ్ లో చెప్పాలంటే, యువర్ సోల్ విల్ లెర్న్ ఫ్రమ్ ద హైయర్ కాన్షియస్నెస్ వైల్ యూ వైల్ యూ డూ మెడిటేట్. ఓకే. నెక్స్ట్ విజ్ఞానమయ కోశ అంటే విజ్డమ్, మళ్ళీ ఇంటలెక్చువల్. ఇది కూడా నేర్చుకుందాం, దాన్ని మనం ఎలా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. లెర్నింగ్, ఒక విజ్డమ్ అన్నది మనకి విజ్ఞానమయ కోశ ఉంటుంది. సో బేసిక్ గా ఆ, ఆ, యోగాలో మీకు మీకు ఉంటే ఇంకొంచెం యోగా ఆ, కొంచెం రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే మీకు నియమ్స్ అని చెప్పి ఒక టూ ఉంటాయి. యోగాలో రిఫైన్ చేస్తారు. సో బేసిక్ గా ఏంటంటే మనకి ఈ విజ్ఞానమయ కోశ అనేది ఒక 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 డిఫరెంట్ బాడీ. ఎక్కడ ఇది 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 బాగా బాగా ఇది గ్లో అవుతుందంటే, ఈ స్పిరిచువాలిటీలోకి వస్తే యూసి ఒక డిఫరెంట్ పెర్సెప్షన్ చూస్తారు. ఇప్పుడు మీరు చూస్తే మనం లెట్ గో చేస్తున్నాము, లేకపోతే ఒక యాక్సెప్టెన్స్ చేస్తున్నాము, ఒక ఫర్గివ్నెస్ చేస్తున్నాము. అంటే ఏంటి, ఒక ఒక చిన్న విషయం జరిగితే ఆ విషయాన్ని పట్టుకొని మనం సంవత్సరం పంతాలు పెట్టేసుకుని దానివల్ల మనకి ఆ దానికి మన హెల్త్ పాడైపోయి, సో చాలా ఇంపాక్ట్ జరుగుతున్నాయి. అంటే ఒక ఒక మనకు ఒక జ్ఞానం ఉంది అనుకోండి, ఒక ఇంగిత జ్ఞానం ఒక జరిగింది. సరే, ఆ సిచ్యువేషన్ బ్యాడ్ తప్పిస్తే దాంట్లో మన తప్పు లేదు, ఆయన తప్పు లేదు. సో లెట్ ఇట్ గో. అంటే ఒక ఆయన ఏమో 10 ఇయర్స్ పట్టుకుని వేలాడి తీసుకుని ఒక హార్ట్ అటాక్ తెచ్చుకున్నాడు. ఇంకొక ఆయన ఆయనకున్న విజ్ఞానంతో ఆయనకున్న నాలెడ్జ్ తో దాన్ని యాక్సెప్ట్ చేశారు, లేకపోతే దాన్ని సార్ట్ చేసుకున్నారు, సింపుల్ గా సార్ట్ అవుట్ చేసుకున్నారు. సో 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 సింపుల్ అనమాట. అంటే మన ఈ విజ్ఞానమయ కోశ తో ఈ ఇంటలెక్చువల్ నాలెడ్జ్ తో మన లైఫ్ ని చాలా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. సో అంటే ఈ యాక్సెప్టెన్స్ కావచ్చు, ఒక ఫర్గివ్నెస్ కావచ్చు, లేకపోతే మనం థాట్, ఒక 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 గుడ్ ఒక ఒక పాజిటివ్ థాట్ అవ్వచ్చు. ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఒక ఆవిడ చెప్పారు, నేను ఏదైనా కూడా ఒక నెగిటివ్ గా చూసేదాన్ని, బట్ సెషన్ అయిన తర్వాత నాకు చాలా పాజిటివిటీ వచ్చింది, సాయిబాబా నాకు మంచి పాజిటివిటీ ఇచ్చారు అని చెప్పి. అంటే ఏంటి, ఆ జ్ఞానాన్ని ఆ విజ్ఞానమయ కోసం నింపారు. సో మనం ఏం నేర్చుకున్నామంటే అది ఆ బాడీలో ఆ లెవెల్లో జరిగింది. సో ఇది ఫిజికల్ బాడీ కాదు మళ్ళీ. దేశ కోశ, దేశ విజ్ఞానమయ కోశ. సో వేర్ మనకి ఆ ఆ- ఆ- అది ఇంకో మీకు అదొక పాస్ట్ లైఫ్ లో కూడా నేర్చుకుని ఉండొచ్చు. సో కొన్ని స్కిల్స్ ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తుంటాను, సచిన్ ఇస్ మేడ్ ఫర్ క్రికెట్, ఒక సైన్ అప్ ఫర్ బ్యాడ్మింటన్. ఓకే. సో వాళ్ళకి ఆ ఆ దాంట్లో ఆ నాలెడ్జ్ అది ముందు నుంచి ఉందన్నమాట. సో అంతేగాని చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తాం ఆడేవాళ్ళు కాకుండా ఆ లైఫ్ పాత్, ఆ నాలెడ్జ్ వాళ్ళకి డిఫైన్ అయి ఉంది. సో ఒక ఏనుగుని మనం చెట్టు ఎక్కించలేము, అలా అని చెప్పి ఒక 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 చెట్టు ఎక్కించి ఒక పక్షిని తీసుకొచ్చి మనం స్విమ్ చేయించలేము. సో ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ విజ్డమ్, హ్యాస్ దేర్ పాత్ అనమాట. సో అది ఆ విజ్ఞానమయ కోశాలు ఉంటుంది. సో దట్స్ వేర్ ఇట్ ఈస్ అనమాట. సో ఆనందమయ కోశ అనేది ఆ, ఒక బ్లిస్ఫుల్నెస్. అంటే దీన్ని దీన్ని ఎలా చెప్పాలంటే, ఒక కండిషన్. అంటే ఇప్పుడు నా దగ్గర ఈ ఇల్లు ఉంటేనే నేను హ్యాపీగా ఉంటా, లేకపోతే నా దగ్గర ఇది ఉంటేనే హ్యాపీగా ఉంటా, లేకపోతే నా దగ్గర ఇది వస్తేనే హ్యాపీగా ఉంటా. అంటే వచ్చిన తర్వాత సంగతి ఏంటి, అప్పుడు ఇంకోటి కావాలి. సో ఈ బ్లిస్ఫుల్నెస్ స్టేట్ ఏంటంటే, ఏది ఉన్నా ఏది ఉన్నా ఏదన్నా ఒక యాక్సెప్టెన్స్, ఒక లవ్ అండ్ హ్యాపీనెస్, ఒక
ఏంటంటే మనం ఒక బ్లిస్ఫుల్ స్టేట్ లో ఉంటామన్నమాట. ఆ, దాన్ని యాక్చువల్ గా ఒక అంటే ఒక వర్డ్ ఉంది, నాకు గుర్తు రావట్లేదు. అంటే ఒక పాజిటివ్. ఆశపడడం ఎక్కువగా. ఆ ఆశపడడం ఎక్కువగా. అలా కాదు, ఇంకొక మన ఒక వర్డ్ ఉంది భగవద్గీతలో. కప్పగా మీకు తెలుసు, మనం ఎక్కువ వాడేవాళ్ళం ఈ వర్డ్ ని. అంటే ఒక పాజిటివ్ వచ్చినా, నెగిటివ్ వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా దాన్ని ఒకేలా తీసుకోగలగడం. న్యూట్రల్ సార్. న్యూట్రల్ అది ఒక చాలా మంచి వర్డ్ ఉంది, తెలుగులో చాలా మంచి వర్డ్ ఉంది అది. న్యూట్రల్ అది ఇంగ్లీష్ లో న్యూట్రల్ అలా కాదు. సో ఏదున్నా కానీ ఒక 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 బ్లిస్ఫుల్ స్టేట్ లో ఉంటాం అన్నమాట. అంటే ఏం ఎఫెక్ట్ చేయదు, పెద్దగా ఎఫెక్ట్ చేయదు. ఓకే సిచ్యువేషన్ వచ్చిందా, ఫైన్. దాన్ని ఇప్పుడు కన్స్ట్రక్ట్ ఇప్పుడు ఏం చేయాలి. ఓకే, ఇది ఇప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలి, ఇప్పుడు ఇక్కడ నుంచి దాన్ని యాక్సెప్ట్ చేసి కంప్లీట్ గా ఎలా వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, కొంతమంది సిచ్యువేషన్స్ వస్తే అమ్మో అసలు బాధపడిపోయి ఇదైపోయి అదైపోయి, అది ఇంకొకరికి వస్తే చాలా బ్యాలెన్స్డ్ ఉంటుంది వాళ్ళు. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, దీన్ని ఇప్పుడు ఎలా, స్థితి ప్రజ్ఞత నాకు గుర్తొచ్చింది. స్థితి ప్రజ్ఞత అంటాం ఇది యాక్చువల్గా. సో అదేంటంటే లైక్ ఏదన్నా కానీ ఎక్కువ ఓవర్ హ్యాపీనెస్ కాదు, ఓవర్ అంటే అంటే అతి ఆనందం కాదు, అట్ ద సేమ్ టైం ఏదైనా అయిపోతే చాలా బాధలోకి వెళ్ళిపోవడం కాదు. ఎస్, ఓకే అయింది, సో దాన్ని ఒక హ్యాపీ అవుతాం, బాధపడతాం, బట్ ఆ బ్లిస్ఫుల్ స్టేట్ లో ఉంటాం అనమాట. సో దిస్ ఈస్ ద అల్టిమేట్ స్టేట్ అనమాట యాక్చువల్ గా. సో మన ఏంటి, ఒక ఫిజికల్ బాడీ నుంచి ఓకే ఇంతవరకు మేము చూసుకుంటే ఇన్ని రకాల బాడీస్ మనకు ఉన్నాయన్నమాట. ఓకే, సో ఒకసారి రీక్యాప్ చేద్దాం. మామూలుగా ఏవి చూడకుండా మనకి అన్నమయ కోశ, దాని తర్వాత ప్రాణం ఎనర్జీ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, దాని తర్వాత విజ్డమ్ ఏంటి విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. ఇవి మనకి పంచకోశాలు అన్నమాట. యాక్చువల్ గా ఆ, ఆ, మీరు అంటే చాలా దగ్గర పంచకోశాస్ అంటాం, కానీ మనకి ఇంకొకటి కాస్మిక్ కాస్మిక్ రియాలిటీ, లైక్ ఒక విశ్వం సంబంధించిన కోశం ఉందని చెప్పి అంటుంటారు. ఓకే, సో బేసిక్ గా దాని పేరు కూడా ఒకటి ఉంది, ఒకసారి మీకు చూపిస్తాను. దాన్ని యాక్చువల్ గా ఆ, విశ్వమయ కోశ అని చెప్పి అంటుంటారు. అదేంటి అంటే దీనిలానే ఈ ఫైవ్ చక్రాస్ కి బియాండ్, ఫైవ్ ఎలిమెంట్ కి బియాండ్ విశ్వమయ కోశ అంటే ఏంటంటే మనకి ఆ ద మనం సెషన్ లో చూస్తాం. అంటే ఏంటి, మనం విశ్వంతో కనెక్ట్ అవుతున్నాం. మన ఆజ్ఞా చక్రం నుంచి, మన పైమింగ్ గ్లాండ్ నుంచి మనం యూజ్ చేసుకుని మనం యాక్చువల్ గా మనం ఏం చేస్తున్నాం, కంప్లీట్ గా మనం ఒక యూనివర్స్ తో కనెక్ట్ అవుతున్నాం. అండ్ విశ్వంతో కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి మనం ఒక యాక్సెస్ తీసుకొని వాళ్ళ వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నాం. సో అది యాక్చువల్ పైమింగ్ గ్లాండ్ తో జరుగుతుంది. సో అది ఆ ఆ ఆ బాడీని మనకి కాస్మిక్ బాడీ అని చెప్పి అంటాం అనమాట. సో అదొక బాడీ అని చెప్తుంటారు, బట్ పంచకోశాస్ అయితే చాలా బేసిక్స్ అన్నమాట.